కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కొన్ని విషయాలు అడగాలి. చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగ్ కాల్పులు మర్చిపోయారా? కరెంటు బిల్లులు ఛార్జీల గురించి మాట్లాడినందుకు, గొంతెత్తినందుకు అన్నదాతపై తుపాకీ ఎక్కుపెట్టింది మర్చిపోయారా? దేశానికి వెన్నుముక్కైనటువంటి రైతన్నపై బుల్లెట్లు దింపి హత్య చేసింది మర్చిపోయారా? నన్ను గుర్తు చేయమంటారా? రైతన్నలు సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డిలు మీ బుల్లెట్లకి అసువులు బాసింది నిజం కాదా? మర్చిపోయారా? అడ్డగోలుగా కరెంటు ఛార్జీలు పెంచేటువంటి ఈ క్రమంలో మీరు చేసినటువంటి అఘాయిత్యాలు ఈ రోజుకి బషీర్బాగ్ లోని అమరవీరుల స్తూపం గుర్తు చేస్తూనే ఉంటుంది. మళ్లీ ఈ రోజున ఆంధ్రలో మీకు నచ్చినట్టు కరెంటు ఛార్జీలు పెంచడం, నచ్చినట్టు కరెంట్లు కట్ చేయడం, కరెంటు బిల్లులు చూస్తేనే షాక్ కొడుతున్నాయి అంటున్నారు ప్రజలు. మీరు అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లో సామాన్య ప్రజలపై ఈ కరెంటు విషయంలో 15,000 కోట్లకి పైగా భారాన్ని మోపారు. ఇది నిజం కాదా? 15,486.36 కోట్ల రూపాయలు గృహ వినియోగదారుడిపై మీరు మోపినటువంటి భారం ఇంకెంత భారాన్ని మోపుతారండి? దీన్ని ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి. అలాగే ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు ఉచితంగా మీరు ఇవ్వాలి. దాన్ని కంటిన్యూ చేయాలి. మీరు ఎలాగో మీ సూపర్ 6 హామీలు గాలికి వదిలేశారు, కరెంట్ తీగలపై ఆదేశారు. ఇప్పుడు శ్యామల గారు పాలిటిక్స్ గురించి మాట్లాడారు. నేనేం మాట్లాడినా, ఏం మే శ్యామలక్క నువ్వు వచ్చినవా మళ్ళా, ఏంది మ్యా వీళ్ళందరూ ఇటు గురించి మాట్లాడుతాండో నీకేం తెలుసు మ్యా అని చెప్పేసి, మీ అన్న గురించి ఇలా చేశాడు కదా, అప్పుడు ఏం పీక్ నువ్వు మ్యా నువ్వు, అప్పుడు అమ్మాయిల మీద హత్యలు జరగలేదా, అప్పుడు ఏడికి పోయి నువ్వు నువ్వా అని చెప్పేసి మాట్లాడా. నేను పిల్లల మీద అప్పుడు హత్య మానభంగాలు జరిగినప్పుడు నేను మాట్లాడాను కాబట్టి ఈ రోజు నాకు ఆ రైట్ ఉంది. నువ్వేం మాట్లాడలేదు కదా, ఎందుకు మాట్లాడని మాట్లాడినా. ఏంటంటే మనం వెళ్లే రూట్ ఎలా ఉండాలి అంటే కొన్ని పార్టీకి కొన్ని నిబంధనలు అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ కి ఏదన్నా ఒక తుస్కారంగా ఒక మాట అన్నా తిరిగి ఆ మాట మనం అనకూడదు కదా. కాబట్టి పాలిటిక్స్ గురించి రోజా ఆవిడ శ్యామల గారు మాట్లాడినప్పుడు నేను పాలిటిక్స్ గురించే మాట్లాడతా, దాని గురించి తెలుసుకుంటా. ఆవిడ పర్సనల్స్ తో మనకు అనవసరం కదా. ఇప్పుడు మనల్ని ఎవరైనా అన్నప్పుడు మనం ఎంత బాధపడతామో, ఆవిడ పర్సనల్స్ గురించి మాట్లాడితే అది తప్పు కదా. సో మన పార్టీ ఏ పార్టీ అయినా మన పార్టీ కాకపోయినా ఆడవాళ్ళ యొక్క పర్సనల్స్ గురించి మాట్లాడకూడదు. నేను అప్పుడు రోజు ఎక్కడ కూడా వీడియో వాళ్ళు వదిలిపెట్టి ఇట్లా ఏదో బ్లూ ఫిలిం లో చేసిందనంటే అది తప్పు. ఆవిడ నోటి తోడుతో ఆవిడ మాట్లాడింది ఓకే, దానికి నేను ఒప్పుకుంటా. కానీ ఆవిడ పర్సనల్స్ తీసుకొని వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు కదా. నేను ఆ మాటకే స్టిక్ అయి ఉంటా. మాట్లాడితే పద్ధతిగానే మాట్లాడతా. పర్సనల్స్ తీసుకొని మాట్లాడి దానివల్ల ఏం వస్తుంది? ప్రతి ఒక్కరికి పర్సనల్స్ అనేటివి ఉంటాయి కదా. మాట్లాడడం తప్పు కదా. మీరు జ్ఞానంగా మాట్లాడుతున్నావు నువ్వు. మరి చాలా మంది మరి ముసలక్క అదే కథలు చెప్పింది. అదే చెప్తున్నా, అది తనకి ఆ జ్ఞానం లేకపోవడం వల్ల అది పైన భగవంతుడు చూసుకుంటాడు అట్లా అని చెప్పేసి. ఇప్పుడు బాబు గారు ఉన్నారు, నేను పాలిటిక్స్ లో రావడమే బాబు గారిని చూసి వచ్చా. ఆయన యొక్క ఉన్నతమైన జ్ఞానానికి, ఆయన యొక్క ఇది లాంగ్ విజన్ కి నేను చూసి నేర్చుకుని వచ్చాను అనమాట పాలిటిక్స్ లోకి. అంటే నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అని చెప్పేసి. అలాంటప్పుడు ఎప్పుడైనా బాబు గారు నోటించా నువ్వు ఆడ పడుకున్నావు ఈడు పడుకున్నావు ఆడదొర్లే అని ఎప్పుడైనా అన్నాడా? లేదు. కింద ఏమన్నా పార్టీ నాయకులు ఏమన్నా అని ఉంటారే కానీ బాబు గారు అన్నారా? అది కదా హుందాతనమా. పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్లి అంటున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా క్రాస్ చేసినాడా? లేదు కదా. సో ఏం మాకు తెలియకనా, మాకు మాటలు రాకనా? ఒక్కసారి తెంపుకొని వచ్చాము అని అంటే అంతకన్నా పెద్ద పెద్ద మాటలే మాట్లాడగలుగుతాం. ఎదుటి వాళ్ళకి బూతులు రావు, ఎక్కడ పడుకునేది ఎక్కడ చేసేది తెలియదు అనుకుంటే అమాయకత్వం, మూర్ఖత్వం కదా. సో ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మైండ్ ని 4 నోట్లో 4 కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. ఏది పడుతుంది మాట్లాడితే పర్సనల్స్ అన్ని ఉంటాయి. రేపేదన్నా నీకు జరిగినప్పుడు దాన్ని కూడా ఇది చేస్తారు కదా. సో ఏదైనప్పటికీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. అవి కాకుండా రాజకీయం ఏదైతే మాట్లాడారో అది కదా మాట్లాడాలి. అంటే ఏ విషయం బయటకు వచ్చి మైకులో మాట్లాడుతున్నది భయపట్టలేదు ఏంటి? అదే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎవరు? ఈ శ్యామలక్క భయపట్టలేదు. భయం ఎందుకు పడుతుందండి? అంటే వీళ్ళు మంచోళ్ళు కాబట్టి. టీడీపీ వాళ్ళు మంచోళ్ళు కదా. ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కదా. వీళ్ళు ఎన్నన్నా కూడా మనల్ని ఏమనర్లే అట్లా అని చెప్పి లిమిట్స్ కూడా క్రాస్ చేస్తే కొన్నిసార్లు ఇదే చేస్తారు కదా. శిశుపాలుడు అంతటి వాళ్ళే కృష్ణుడు 100 తప్పులకు ఇచ్చాడు. 101 తప్పు చేస్తే తల కంటించాడు విష్ణు చక్రంతో. ఎవరు బతుకులైనా అంతే. అట్లా నేను ఏది చేసినా పాపం వీళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనరు అనుకుంటే ఎట్లా చెప్పండి?
చంద్రబాబు నాయుడు గురించి సీత నీ గురించి తెలుసుకున్నాను. అంటే నువ్వు చెప్పాలందే ఈ చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు పెద్ద ఆయన అని అనుకున్నావు. చూస్తుంటే వర్క్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? కలెక్టర్ మీటింగ్ పెడుతున్నారు, పోలవరం అంటున్నారు, అమరావతి అంటున్నారు, ఎన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఆయన 16 ఏళ్ల నవబాలుడిలాగా పనిచేస్తున్నట్టు కనిపిస్తా ఉంటలే మీక? నాకైతే అదే కనపడతా ఉంది. ప్లస్ ఇది వీళ్ళంతా కలెక్టర్ అంతా పిలిచి 2వ సదస్సు పెట్టారు, మనం చూసినా నేను. ఎంత హుందాతనంగా మాట్లాడుతా ఉండరు, ఎక్కడ రోడ్లు వేయించాలా, ఎక్కడ ఇది ఉంది, సో మిగతా వాటికి ఇబ్బందులు కడగకుండా నీట్ గా వేయండి ఇలా చెప్తా ఉంటే, ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా విన్నారు మీరా? చూసినారా? నేను ఎప్పుడు చూడలేదు. మా తారేపల్లిలో ఎప్పుడన్నా మాట్లాడుతూ అంటే రికార్డెడ్ వీడియో వచ్చేది, అది నేను చూసేవాడిని. ఓకే, జగనన్న మాట్లాడినప్పుడు నాకు ఓటు వచ్చింది ఎప్పుడంటే ఐ థింక్ ఫస్ట్ ఓటేసింది బాబు గారికి అనుకుంటా. 18 ఏళ్ళకి ఓటు వచ్చింది నాకు, పెళ్ళైన తర్వాత ఓటు వచ్చింది అది అత్తారింటికి పోయినాక. అప్పుడు బాబు గారికి ఓటేసిన నేను ఫస్ట్. అప్పటి నుంచి నేను అసలు న్యూస్ వచ్చినా కూడా అట్లా వింటా ఉండేదాన్ని. సో రాజకీయ నాయకుడు అంటే అట్లా కదా ఉండాలా. మా పవన్ కళ్యాణ్ గారికి ఆవేశం వచ్చినా కొంచెం ఊగిపోతాడు గానే, మా చంద్రన్న ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పుతాడా? చూడు అసలు ఎంత ఉందాతనంగా రాజకీయం చేస్తారో. మొన్న ఒక ఈ అంటే పేరెంట్స్ మీటింగ్, పెద్ద మీటింగ్ ఇట్టనమాట, మెగా పేరెంట్స్ మీటింగ్ అని. అక్కడ పిల్లలందరూ భోజనాలు ఇచ్చినప్పుడు అందరూ డాక్టర్లు ఏమంటారు, ఎలా కూర్చుని చూస్తా, ఎలా తింటాడా భోజనం చూసా, కింద కూర్చుని తిన్నాడు చేత. మరి ఆశ్చర్యపోయారు, కింద కూర్చోరు జనరల్ గా, డౌన్ టు ఎర్త్ పర్సన్. అయ్యి బాబు కింద కూర్చో అంటే ఆ ఏజ్ కి కూర్చోవడం చాలా కష్టమైపోతుంది. డాక్టర్ కూడా కూర్చోవద్దు అంటాడు. ఆయన చక్కగా గంట సేపు కూర్చుని భోజనం చేశాడు. ఆయన చాలా ఆశ్చర్యం వేసింది. అసలు మన చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ అన్న గారు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు అందరు కింద కూర్చొని ఆ పిల్లలతో ఎంత బాగా, అది కదా నాయకత్వం అంటే, అది కదా రాజకీయం అంటే. ఏంది పిల్లల మీటింగ్ సభ పెట్టినప్పుడా ఆయనకి 3 పెళ్లిళ్ళు, ఈయనకి 6 పెళ్లిళ్ళు, ఆయనకి 4 పెళ్లిళ్ళు, ఇది ఆ పిల్లలకి చెప్పేదే? అయ్యయ్యో, మా జగన్ అన్న ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా పిల్లలకి ఏం తెలుస్తుంది పెళ్లిళ్ళ గురించి? నువ్వేం చెప్పాలి సబ్జెక్ట్ లేక రాసిచ్చేవాడు ఎవరు దిక్కుమాలి నాకు తెలియదు గానే. వాడు ఇట్లాంటి సన్నాసి మాటలు మాట్లాడుతా ఉంటే పిల్లలకి అదే నేర్పించేదే? అవన్నీ చూసి నేర్చుకోవాలి కదా. ఇప్పటికైనా నాదొకటేనండి పాలిటిక్స్ గురించి చెప్పేది, ఇప్పటికైనా జరిగిపోయింది ఏమి లేదు. నెక్స్ట్ గెలవాలి, మనం ప్రజలకి మేలు చేయాలి, మళ్ళీ ముఖ్యమంత్రిగా చేపట్టాలి పగ్గాలు అనుకుంటే, ఇప్పటికైనా ఉండే తీరు మార్చుకుంటే, నేను చిన్నదాన్నో పెద్దదాన్నో పక్కన పెడితే మా జగనన్నకి చెప్తా ఉంటా, ఏమని చెప్తున్నా, ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే పార్టీతో కలిసి పొమ్మని చెప్పడంలా. ఇప్పుడు నిజంగా నువ్వు ఇప్పుడు అధికార స్థానంలో ఉండవు, నువ్వేదైనా నిజంగా మిస్టేక్ చేస్తే విమర్శించు, వాళ్ళు దానికి నీకు ఏదో ఒక సమాధానం చెప్తారు, ఇది నువ్వు మిస్ గా అర్థం చేసుకుంటున్నావు అని. అలా కాకుండా చేసే మంచి చెప్పకుండా ఎంతసేపటికి చెడు చెప్పి తవ్వుతూ పోతా ఉన్నావంటే, ఈసారి వచ్చేది కూడా 8 సీట్లే, ఇప్పుడన్నా 11 వచ్చింది, ఈసారి 8 వచ్చేది. ఇంకనైనా మంచిగా మార్చుకొని ఆ బిహేవియర్ మార్చుకొని ముందుకు వెళ్ళిపోతే, అందరితో కలిసి వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ గా వెళ్తూ ఉంటే ఇదవుతుంది. లేదంటే రాదు. రేపు పండక్కి ఏదో లోకల్ ప్రజల్లోకి వస్తారంట కదా, చూద్దాం.